హెర్నియా అంటే ఏంది? దానికి ఇంకా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? లేదా 100% సర్జరీ అవసరమా? సర్జరీ చేయించుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ ప్రశాంత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. హెర్నియా అంటే ఎక్కడైతే మజిల్ అంటే కండరాలు ఎక్కడైతే వీక్ అయిపోతాయో లోపల ఉన్న భాగం బయటకు వస్తుంది అనమాట. దాన్ని హెర్నియా అంటారు. ఇందులో పలు రకాల హెర్నియాలు ఉంటాయి. అంటే ఇంటర్నల్ హెర్నియాస్, ఎక్స్టర్నల్ హెర్నియాస్. ఎక్స్టర్నల్ హెర్నియాస్ అంటే బయటికి కనిపించే హెర్నియాస్ అనమాట. అందులో మోస్ట్ కామన్ బొడ్డు దగ్గర వచ్చే అంబిలికల్ హెర్నియా, గజ్జలలో వచ్చే ఇంగ్వైనల్ హెర్నియా, లేదంటే ఇంకా ఏదన్నా ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు అక్కడ బయటకు వచ్చేది ఇన్సిషనల్ హెర్నియా అనమాట. సో హెర్నియా ఎప్పుడైనా సరే దానికి మెడిసిన్స్ అనేవి ట్రీట్మెంట్ ఉండవండి. కంపల్సరీ 100% సర్జరీ చేయాల్సిందే. అయితే సర్జరీ చేయకపోతే లేదా సర్జరీ డిలే చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ అంటే అతి భయంకరమైన కాంప్లికేషన్ ఏంటంటే ఎప్పుడైతే లోపలి భాగంలో ఉన్న పేగు బయటికి వచ్చి అక్కడ ఇరుక్కపోతుందో ఆ పేగుకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి ఆ పేగు భాగం కుళ్ళిపోతుంది అనమాట. అది కుళ్ళిపోయినప్పుడు అది సెప్టిక్ అయిపోతుంది. సో అది ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే హెర్నియాని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా కన్సర్న్ స్పెషలిస్ట్ని కలిసి దానికి సంబంధించిన సర్జికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు సర్జరీ అనేది చాలా అడ్వాన్స్డ్ అయిపోయిందండి. ఇంతకుముందు అంటే పెద్ద ఆపరేషన్లు ఉండేవి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మినిమల్లీ ఇన్వేసివ్ అంటే లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ పద్ధతి ద్వారా కానీ చేస్తాం. అంటే దీనికి ఒక 3-4 హోల్స్ లేదా 2-3 హోల్స్ పెట్టేసి దాంట్లో మనము నీట్గా హెర్నియా మొత్తం కవర్ చేసి ఒక పెద్ద మెష్ అనేది వేస్తామన్నమాట. దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే వితిన్ 1 to 2 days డిశ్చార్జ్ అయిపోతారు. పెయిన్ అనేది సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఫాస్టర్ రికవరీ అండ్ ఎర్లీ రిటర్న్ టు యువర్ యాక్టివిటీ.